ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. తీగల్పహడ్ గోదాంకు మక్కల అన్లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మృతి చెందిన డ్రైవర్ శంకర్ కుటుంబానికి తక్షణ సహాయంగా 50,000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లాలోని 7 చెరువులను ఆక్రమణదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ రామ్ చెరువు కట్టపై ధర్నా. రామ్ చెరువు అభివృద్ధికి మంజూరైన 1,98,00,000తో హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్. మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ పట్టణ తీగల్పహడ్ గోదాం వద్ద మొక్కజొన్న పంట అన్లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు లారీపై నుండి కింద పడి మరణించగా వారి కుటుంబానికి స్థానిక మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెంటనే స్పందించి 50,000 రూపాయలు తక్షణ సహాయం అందించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాట్లాడుతూ తీగలపహడ్ గోదాం వద్ద మొక్కజొన్న పంట అన్లోడింగ్ కోసం వచ్చి గుడిహత్నూర్కి చెందిన లారీ డ్రైవర్ శంకర్, అతని కుమారుడు రాత్రి నిద్రించగా ప్రమాదవశాత్తు డ్రైవర్ శంకర్ క్రిందపడి మరణించిన విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపి తక్షణ ఆర్థిక సహాయం కింద 50,000 రూపాయలు అందజేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఎండి ఖలీద్, జోగుల సదానందం మాట్లాడుతూ మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్, భీమారం, జైపూర్ కోల్బెల్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు మృతి చెందిన శంకర్ కుటుంబానికి ఇవ్వడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్ కర్ర శంకర్, మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్, భీమారం, జైపూర్ కోల్బెల్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జోగుల సదానందం, భావన రామారావు, సభ్యులు ఫహీం, చాడ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తీగలపహడ్ గోదాంలో వడ్లు అన్లోడ్ చేసే క్రమంలో లేట్ అయినందున గుడిహత్నూరుకు చెందిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం చెందిన శంకర్ అనే వ్యక్తి అన్లోడింగ్కి రావడం వల్ల రాత్రి వేలవడం వల్ల తను లారీకి నిద్రపోవడం జరిగింది. నిద్రపోవడం వల్ల తన కుమారుడు ఇద్దరు నిద్రపోవడం జరిగింది. ఆ నిద్రలో ఆ లారీ నుంచి వెంటనే అతను శంకర్ కింద పడి మరణించడం జరిగింది. మరణించిన వార్త తెలిసిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు వారి కుటుంబానికి ప్రకటన సానుభూతి తెలియపరుస్తూ అదేవిధంగా వారి ఖర్చుల నిమిత్తం ఈరోజు 50,000 రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు స్థానికుడు కాకపోయినా స్థానికంగా మన పట్టణంలో జరిగింది కనుక వారి కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు జరగదని అంత కొంత వారి వల్ల సహాయం ఉండాలని చెప్పి వారి పెద్ద మనసుతో ఈరోజు ఎమ్మెల్యే గారు వారి కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. వారికి వారి యొక్క పెద్ద మనసుకు మంచిర్యాల ప్రజలు, అదేవిధంగా లారీ అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా వారి కుటుంబం చాలా ఇలా కృతజ్ఞతతో తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారికి మా తరఫున, ఈ లారీ అసోసియేషన్ తరఫున, పట్టణ ప్రజల తరఫున, వారి అందరి తరఫున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. దురదృష్టకరమైన సంఘటన తీగలపాడు గోదాం దగ్గర నిన్న మక్కల లోటుతో వచ్చినటువంటి ఆదిలాబాద్ దగ్గర గుడిహత్తూరు నుండి మున్నూరు వాసి శంకర్ అనే వ్యక్తి ఒక తండ్రి కొడుకులు కూడా డ్రైవర్ జూనియర్ చేస్తున్న సందర్భం. ఆ సందర్భంలో 3 రోజుల క్రితం వారు మక్కల లోడ్ వేసుకొని తీగలపాడు గోదాంకు రావడం జరిగింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ నిద్రమత్తులో కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోయిన వెంటనే అక్కడికక్కడే వారు మృతి చెందడం జరిగింది. మాకు తెలిసిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంటిమేషన్ ఇచ్చినాము. వారిని తీసుకొని రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన స్థానిక గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు వారికి కుటుంబానికి ఖర్చుల నిమిత్తం మరి 50,000 ఇవ్వడం జరిగింది. వారికి మా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మంచిర్యాల కోల్బెట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 10,000, అలాగే శ్రీరాంపూర్ కోల్బెట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి 10,000, 20,000 రూపాయలు మేము కలిపి కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే వారి గ్రామము మరి వారి
అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి పారితోషికం కూడా వారి కుటుంబానికి ఇవ్వమని వారు ప్రోత్సహించడం కూడా జరిగింది. వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో గుడిహత్తూరు నుంచి 2 రోజుల క్రితం ఒక లారీ మక్కలు నింపుకొని శ్రీరాంపూర్ తీగలపాడు గోడౌన్కు రావడం జరిగింది. వాళ్ళు 2 డేస్ నుండి తీగలపాడు గోడౌన్లో ఉంటూ నిన్న నైటు అన్నం తిని పడుకునే సమయంలో పడుకున్నాక అర్ధరాత్రి నిద్రమత్తులో డ్రైవర్ కింద పడి చనిపోవడం జరిగింది. ఇది తెలుసుకున్న మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగరరావు సార్ మనందరినీ అక్కడికి పంపించి ఆ డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి రప్పియడం జరిగింది. అదేవిధంగా వారు చాలా బీద కుటుంబం అని తెలుసుకున్న ప్రేమ్సాగరరావు సార్ గారు వారికి ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల లారీ ఓనర్ అసోసియేషన్ 10,000, శ్రీరాంపూర్ లారీ ఓనర్ అసోసియేషన్ 10,000 వారికి మొత్తం 70,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులు కాకున్నా కానీ ప్రేమ్సాగరరావు సార్ గారు బీద వాళ్ళను చూసి 50,000 రూపాయలు ఇచ్చినందుకు వారికి మా లారీ కుటుంబం తరఫున లారీ అసోసియేషన్ వారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంచిర్యాల జిల్లాలోని 7 చెరువులను ఆక్రమణదారుల నుండి కాపాడాలని సేవ్ రాముని చెరువు అంటూ ఈరోజు బీజేపీ నాయకులు సామాజికవేత్త తుల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో రాముని చెరువు కట్టపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ రాముని చెరువు అభివృద్ధి కోసం 1,98,00,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద నిధులు మంజూరు చేయడం జరిగిందని, కానీ జిల్లా అధికారులు నిధులను సక్రమంగా వినియోగించకుండా ఆక్రమణదారులకు అనుకూలంగా ఉండేలా వృధా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. రాముని చెరువు అభివృద్ధి కొరకు మంజూరైన 1,98,00,000 రూపాయలను ఉపయోగించి రాముని చెరువు చుట్టూ ఫెన్సింగ్ గాని దుర్భేద్యమైన కంచెను నిర్మించాలని, అలాగే రాముని చెరువులో చెత్త చెదారం మట్టి వేసి పూడ్చివేస్తున్న ఆక్రమణదారులను నియంత్రించి చెరువు భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాముని చెరువు శిఖం భూమిని స్టేడియం నిర్మాణానికి అప్పగిస్తున్నారని అనధికార వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే అటు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ అధికారులు విరమించుకోవాలని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు చెరువుల ఆక్రమణదారులపై దృష్టి సారించాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి చెరువులను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మున్నరాజ్ సిసోడియా, కర్రె లచ్చన్న, స్వచ్ఛంద పౌర సేవా సంస్థ సభ్యులు కనుకుంట్ల మల్లయ్య, యోగా గురువు దామెర రాజయ్య, నాయకులు బోయిన హరికృష్ణ, పోరండ్ల రమేష్ రెడ్డి, గుండా సురేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో దాదాపు 7 చెరువులకు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాదాపు కోట్లాది రూపాయలు అమృత్ స్కీమ్ కింద, అమృత్ పథకం కింద 7 చెరువుల అభివృద్ధి కోసము కోట్లాది రూపాయలు గ్రాంట్ వచ్చింది. దానిలో భాగంగా మంచిర్యాలలో ఉన్నటువంటి నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి రాముని చెరువుకు 1,98,00,000 రూపాయలు కేవలం రాముని చెరువు అభివృద్ధి కోసమనే వచ్చినాయి. ఇక వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులని రాముని చెరువులో కబ్జా అవుతున్నటువంటి ప్రాంతాలు, అంటే రాత్రి వేళలో రోడ్డు మీద ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి చెరువులో పోయడం వల్ల చెరువు కుచించుకపోయి చెరువు రాబోయే రోజుల్లో పూర్తిగా మూసుకపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ చెరువు పూడ్చేవేత కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూ ఉన్నది. ఒక పక్కనేమో మధ్యలో నుంచి రోడ్లు కూడా తీయడం అనేది జరిగింది. ఇంకొక పక్క మరి ఈ యొక్క రాముని చెరువుకు సంబంధించినటువంటి భూమిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారికి వాళ్ళు క్రికెట్ క్లబ్ పెట్టుకోవడానికి దారాదత్తం చేస్తున్నట్టుగా కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి, అది ఇంకా అధికారికంగా తెలవలేదు. దాన్ని కూడా ఇవాళ అధికారులు దాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకొకటి ఇవాళ ఈ 198,00,000 రూపాయలు, అంటే 1,98,00,000 రూపాయలు వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉన్నదో ఆ ఫండ్ని గతంలో ఉన్నటువంటి బాండ్కు సంబంధించినటువంటి బండలు పెచ్చింగ్, ఆ బండలని ఊడదీసి తిరిగి యథాస్థితిలో అవే బండలని మరి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఇవాళ కాంట్రాక్టర్ పనులకు పూనుకున్నారు. మరి వేసిన బండలను తీసి మరి అదే బండలను వేయడం వల్ల రాముని చెరువుకు ఏం అభివృద్ధి జరుగుతుంది? గతంలో ఆ బండలతోటి ఏ విధమైనటువంటి ఆటంకం కానీ ఇబ్బందులు కానీ చెరువుకు కానీ ప్రజలకు కానీ ఏవి లేవు. మేమేమంటున్నామంటే ఇవాళ ఆ చెరువుకు వచ్చినటువంటి నిధులు ఏవైతున్నాయో రాముని చెరువులో పోస్తున్నటువంటి మట్టి పడకుండా ఈ గ్రిల్స్ ఏవైతే ఏర్పాటు చేస్తామంటున్నారో కట్ట మీద, ఆ కట్ట ఫస్ట్ మొదటగా ఆ చుట్టూ ఉన్నటువంటి రాముని చెరువుకు గతంలో కర్నన్ కలెక్టర్ ఉన్నప్పుడు ఏ విధంగానైతే బాండ్ వేసిండో ఆ బాండ్ చుట్టూ కూడా ఈ 1,98,00,000 బడ్జెట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ యొక్క కట్ట చుట్టూ
ఫెన్సింగ్ వేస్తారా, గ్రిల్ పెడతారా, లేకపోతే బండతోటి కడతారా, ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ చెరువుని ఎంక్రోచ్ కాకుండా కాపాడవలసిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము వాళ్ళ అధికారులకు నిరసన తెలియజేస్తున్నాం. వాళ్ళ ధర్నా మేము చేస్తున్నాము. కారణం ఏంటంటే పని లేని కాడ పని పెట్టి పైసలు కథం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కేంద్రం డైరెక్షన్లో, కేంద్రము చెరువులో ఉన్నటువంటి ఆ కట్టలను కాపాడండి, ప్రజలు దాంట్లో పడకుండా గ్రిల్స్ పెట్టాలని చెప్పి ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇస్తే దాన్ని ఆసరా చేసుకొని అదే బూచిగా చూపించి మేము అదే పని చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. అది సరైనది కాదు. వెంటనే ఈ కట్టకు సంబంధించినటువంటి దాన్ని రైలింగ్ ఏర్పాటు చేయాలి. క్రికెట్ అసోసియేషన్కి ఇస్తున్నటువంటి భూమి ఏదైతే దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఈ కట్ట పనులను వెంటనే నిలిపివేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వారికి కూడా ఈ దృష్టి లేనట్టు ఉంది, దీని మీద దృష్టి లేనట్టుగా తెలిసింది. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో జోక్యం చేసుకొని దయచేసి కట్టకు చుట్టూ కూడా కంచె వేసే విధంగా ఆ ఫండ్స్ని అడిదికు డైవర్ట్ చేసి దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. మరి కలెక్టర్ గారికి జలముకు సంబంధించినటువంటి అంశంలో ఒక అవార్డు కూడా వచ్చింది. మరి ఆ అవార్డు వచ్చినటువంటి అవార్డు గ్రహీత మరి చెరువు పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి పట్ల తను ఎందుకు శ్రద్ధ వహిస్తలేరో కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రాంతాన్ని విజిట్ చేయాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎంత దుర్వినియోగంగా జరుగుతున్నదనే దాని మీద ఖచ్చితంగా విచారణ జరిపి ఆ పనులను వెంటనే నిలిపివేసి ఎక్కడ అవసరమో అక్కడ ఈ బడ్జెట్ పెట్టి ఈ చెరువును తిరిగి మంచి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ఒక పక్క ఈ చెరువును పూర్తిగా కంచె వేసి కాపాడిన తర్వాత మిగిలిన వచ్చే బడ్జెట్ తోటి సీవరేజ్ ప్లాంట్లు పెట్టి దాంట్లో ఉన్నటువంటి మురికి నీరుని తొలగించి కింద ఉన్నటువంటి మట్టిని తొలగించి మంచి పరిశుభ్రమైన నీరు వచ్చే విధంగా నెక్స్ట్ ప్రయత్నంలో చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. 10 సంవత్సరాల నుండి విరామం మేరకు పోరాటం చేయడం జరుగుతున్నది. ఆ పోరాట ఫలితమే అనుకోండి, ఇతరుల ఒత్తిళ్ల ప్రకారము అప్పుడున్న కలెక్టర్ గారు కర్నర్ గారికి ఉన్న శ్రద్ధ ప్రకారము వీటికి 3.5 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆ డబ్బులు ఖర్చు చేస్తున్నామని చెప్పి కేవలం అక్కడక్కడ ఆ గ్రిల్స్ కొన్ని చోట్ల పిచ్చింగ్ కూడా సరిగా చేయలేదు. అట్లా పైన వీళ్ళు పనులు చేసి మొత్తం 2,72,00,000 ఖర్చు అయినాయని చెప్పి మాకు అనధికారికంగా తెలిసింది. ఎందుకంటే అధికారికంగా కూడా ఇక్కడ మీటింగు కట్ట మీద ఏర్పాటు చేసినప్పుడు చెప్పిండ్రు పాత పైసలు 78 లక్షలు మాత్రమే ఉన్నాయి, 3,50,00,000 వెళ్ళి ఇప్పుడు మిగిలింది 78 లక్షలే అని చెప్తున్నారు. మరి అదేం పారదర్శకత, అదేం ఖర్చు, మరి ఇక్కడ వర్క్ చూస్తున్నాం అట్లా కనిపిస్తలేదు. మరి వాటన్నిటి కూడా పారదర్శకంగా మరి ఆ లెక్కలన్నీ కూడా ఆఫీసర్లు బయటకు చెప్పాలి ప్రజలకు. ఈ ప్రజాసొమ్ము పర్యావరణం కొరకు ఖర్చు పెట్టవలసిన డబ్బులు ఘోరంగా అవి దుర్వినియోగం జరిగిందని చెప్పి మేమందరం వాకర్స్గా భావిస్తున్నాము. చెరువును కాపాడుకుంటే మనిషి జీవన స్థాయి కూడా కాపాడబడుతుంది. గాలి, నీరు, ఆహారం ఈ 3 కూడా చెరువు ద్వారానే వస్తుంది. ఇటువంటి చెరువును కాపాడుకున్న బాధ్యత ప్రజలందరిది ఉన్నది, అధికారుల మీద పూర్తిగా ఉన్నది. ఎప్పుడో కాకతీయ సామ్రాజ్యంలో తయారైన చెరువులను పూడిక తీయక ఇప్పటికి అట్లున్నది. పూడిక కనీసం 2 మీటర్ల లోతు పూడిక తీసుకుంటే ఆ మీద మట్టి అంతా పోయి చక్కటి వర్షాకాలంలో చక్కటి నీళ్ళు వచ్చి పరిశుభ్రంగా ఏర్పడుతుంది. అప్పుడు ఇది పెద్ద ఇంకుడు గుంటలాగా ఏర్పడుతుంది. ప్రతి ఇక్కడ మంచిర్యాల కనీసం 1,00,000 ఇండ్లు ఉన్నాయి. ఏ ఇంటి కూడా ఇంకుడు గుంట లేదు. భూములకు నీళ్లు పోతేనే భూసారం యొక్క నీటి సాంద్రత పెరుగుతుంది. అది కేంద్ర నిధులను సక్రమంగా ఉపయోగించుకుంటే ఇప్పుడు ప్రజలందరూ బాగుపడతారు. చెరువుని ఏదొక మన వేరే వాళ్ళ యొక్క దూరదృష్టితోని వాళ్ళకెందుకు చేయాలి, నేనెందుకు చేయాలి అనే భావన కలుపుకుంటా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెరువును కాపాడుకుంటే యావత్ ప్రపంచం కూడా ప్రజలందరూ కూడా బాగుపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలను ఈ నెల 27, 28వ తేదీన మందమరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పెద్దపల్లి పార్లమెంటు కన్వీనర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి తెలుగుదేశం వర్చువల్ మహానాడు మీటింగ్ను తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 వర్చువల్ మహానాడుగా విజయవంతం వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెద్దపల్లి సీనియర్ నాయకులు అక్కపాక తిరుపతి, టౌన్ అధ్యక్షులు సంపత్, సంధ్య, సత్యనారాయణ, సుగుణ, కవిత, రంగనాథ్, భాగ్య, రజిత, పరిపల్లి శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 27, 28 మరి మందమారి పట్టణంలో మరి మహానీయుడు ఎన్టీ రామారావు గారు మరి బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు పటవారి వ్యవస్థని రూపుమాపి
మరి దొరల చేతుల నుంచి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అట్లాంటి పార్టీ మహానాడుని మరి మాకు చాలా గర్వంగా ఉంది. మరి పార్లమెంటు పరిధిలో ఉన్న మందమారి పట్టణంలో 27-28 తారీఖు నాడు వర్చువల్గా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి గాను మరి పార్లమెంటు పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, మరి కార్మికులు, కర్షకులు, మహిళలు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతున్నది. మరి తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందంటే మరి పటేల్ పటవారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని పార్టీలకు మరి నిద్ర పట్టని పరిస్థితి వస్తుంది. కనుక ప్రజలారా, మేము ఎప్పుడు కూడా ఒకే పార్టీ, ఒకటే మాట, ప్రజల కోసం మాత్రమే ఉంటున్న పార్టీ కనుక తెలుగుదేశం పార్టీ మరి మహానాడిని విజయవంతం చేయాలని చెప్పి మీడియా పరంగా మరందరికీ, కార్మికులకు అందరికీ, ప్రతి ఒక్కరికి, రైతులకు, కర్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్షడ్పేట మండల పరిధిలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటైన దౌడపల్లి చెరువులో చేపల వేట ఉత్సాహంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం మే నెల 3-4 వారాల్లో ఇక్కడి చెరువులో ఉమ్మడిగా చేపలు పట్టడం స్థానిక గంగపుత్రుల సంఘానికి ఒక ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గంగపుత్రులంతా పూర్తి ఐకమత్యంతో వలలు వేసి చెరువులోని తాజా చేపలను బయటకు తీసి విక్రయాలు ప్రారంభించారు. గౌడపల్లి చెరువులో పెరిగే చేపలకు స్థానికంగా భలే గిరాకీ ఉంది. ఇక్కడి నీటి ప్రత్యేకత వల్ల చేపలు ఎంతో రుచిగా ఉంటాయని, ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చేపలను ఎంతో ఇష్టంగా తింటారని భోజన ప్రియులు చెబుతున్నారు. ఈ చెరువులో లభించే కొర్రమీను, రవ్వ, రోహు, పాపార, బొచ్చె వంటి రకరకాల నాణ్యమైన చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారులు వాటిని నేరుగా చెరువు గట్టుపైనే విక్రయిస్తున్నారు. సాధారణంగా బహిరంగ మార్కెట్లో ఉండే ధరల కంటే ఇక్కడ చాలా తక్కువ ధరకే, పైగా ఎంతో ఫ్రెష్గా దొరుకుతుండడంతో వినియోగదారులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరకే తాజా చేపలు దొరుకుతున్నాయనే వార్త ఈ నోట ఆ నోట పాకడంతో సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా ప్రచారంతో లక్షడ్పేట మండల ప్రజలతో పాటు పక్క మండలాల నుంచి కూడా మత్స్యప్రియులు భారీగా గౌడపల్లి చెరువు గట్టుకు తరలి వస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు గత 4 నుంచి 5 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని వారు తెలిపారు. ఈ విషయమై సూపర్వైజర్ అఖిలేష్ కుమార్ను పలుమార్లు సంప్రదించగా కొత్తగా వచ్చిన జీఎం రాధాకృష్ణ తమ బిల్లులపై సంతకం చేయడం లేదని, అందువల్ల జీతాలు విడుదల కావడం లేదని చెప్పినట్లు కార్మికులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా నష్టపోతున్నామని, రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా భారంగా మారిందని కార్మికులు వాపోయారు. స్థానిక జీఎం వెంటనే చొరవ తీసుకొని సులభ్ కాంప్లెక్స్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను గుర్తించి పెండింగ్లో ఉన్న జీతాలను త్వరితగతిన చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. మేము మందమారి సింగరేణి సులభ్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ కార్మికులం. మాకు అక్టోబర్ కానించి మాకు జీతాలు సరిగా రావడం లేదు. మాకు జీతాలు రావడం లేదు. మా సూపర్వైజర్ని అడిగితే కొత్త మేనేజర్ వచ్చిండు, ఆయన సంతకాలు పెడతలేడు అని ఇట్లా చెప్తాను. కొత్త జీఎం వచ్చిండు, ఆయన ఇస్తలేడు, అది ఇది అని ఇది చెప్తాను. మా దగ్గర ఉన్న ఒకవేళ సింగరేణికే నుంచి ఏరియాస్ అవి ఇవి వచ్చినా కానీ మా సూపర్వైజర్ గారు సగం తీసుకొని మాకు సగం ఇస్తాడు. మేము ఇట్లా వచ్చిన దాంట్లోకి వెళ్ళి వాణి సగం ఇచ్చి మేము సగం తీసుకొని మేము ఇట్లా బతుకుడు. మాకు జీతాలు ఇప్పుడు 5-6 నెలల నుంచి జీతాలు లేక మేము ఏం దీని బతుకుడు, మేము ఎట్లా బతుకుడు. మేము చేసేదే రోతల పని. ఆ రోతలలో ఉన్న జీతాలు రాకపోతే ఏం దీని బతుకుతాం. మాకు బయట ఎవరన్నా అడిగిన అప్పు సుగియరు. మేము ఎట్లా బతుకుడు, మాది ఏంటిది బతుకు. ఇట్లా 5-6 నెలల నుంచి జీతాలు రాకపోతే మేము ఏం దీన్ని బతుకుతాము. మాకు దయచేసి మేనేజర్ గారు మాకు జీతాలు వస్తాడు చేయండి. మేమందరం ఇక్కడ మందమార్లు ఉన్న సులభ్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ల కార్మికులం అందరం దండం పెట్టి దయచేసి అడుగుతాను మిమ్మల్ని. సింగరేణి కార్మికులం కంటరాదు. ఇక్కడ ఏమంటాడు అంటే ఈ సార్ని అడిగితే, మా సార్ని అడిగితే అక్కడ సైన్ అది చేస్తలేడు, అది జీవం వద్ద అంటాడు, అసలే పనులు లేవు, అవసరం లేదు, అది లేదు, తీసిపాడదేమో అంటారు. ఎక్కడి నుంచి ఇస్తామే మేము అని మాతోనే అని అప్పి అక్కడ అడుగుపోయి సింగరేణి అని అంటే ఆడికి కూడా అడిగినాం. ఆడికి కూడా అడిగితే మీకు 2-3 రోజులలో ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా మాకు వేసులు లేదు. ఒక సార్ వస్తాడు, రామోహన్ సార్ వస్తాడు, రోజు సంతరించిన ఆ సార్ని కూడా అడుగుతాను అని మేము ఏం తిని బతకలేదు సార్. ఎప్పటికంటే బియ్యం అంటే కాటి బియ్యం వస్తాయి, మరి కూరగాయలకు అయితే తెచ్చుకోవాలి కదా, ఆ డబ్బులు కూడా కావాలి కదా, మేము ఎట్లా బతుకుడు, ఎన్ని రోజులు అని ఇట్లా ఉండాలి సార్ అంటే నేనైతే సంతకం పెట్టుకోపోతాను, నాకు తెలియదు. ఆ సార్ని అడుగుర్రి, మీ కంట్రాక్ట్ని అడుగు అని ఈ సార్ అంటాడు. ఈయన అంటాడు అక్కడ శ్రీరామపురం కాడ వచ్చినాయి మీకు రావు సారా అని చెప్తాడు. మరి నాకు ఫోన్ చేసి కూడా మరి చెప్తే కూడా మరి ఎందుకు రావు సార్, మాకు అక్కడే అది ఒకటే కదా,
మరి అక్కడ రాగా ఇక్కడ ఎందుకు రాదు అని కూడా అన్న అంటే మనకు ఇప్పుడు రావు, ఇక రానే రావు, పాపలం అవుతుంది మీకు, మీరు చేస్తే ఏరి లేదు అని అంటాడు ఈ కంటరాజు కూడా. ఇది కథ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తీగల్పహడ్ గోదాంకు మక్కల అన్లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మృతి చెందిన డ్రైవర్ శంకర్ కుటుంబానికి తక్షణ సహాయంగా 50,000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లాలోని 7 చెరువులను ఆక్రమణదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ రామ్ చెరువు కట్టపై ధర్నా. రామ్ చెరువు అభివృద్ధికి మంజూరైన 1,98,00,000తో హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.